డేవిడ్ మన ఆల్ టైమ్ రికార్డ్ 49 స్కోర్ని మనం ఎక్కడ బ్రేక్ చేస్తామేమో అని భయపడ్డా. అది తప్పని నిరూపించావు. సమయానికి 50 కొట్టి ఆ రికార్డ్ని బ్రేక్ కాకుండా చేసావు. అవునన్న, ఆల్ టైమ్ రికార్డ్ అంటే గుర్తొస్తుంది. నా కెప్టెన్సీలో ఆ రికార్డ్ ఎక్కడ బ్రేక్ అవుతుందని భయపడ్డా. చివరిలో నువ్వు భలే మెరుపు ఇన్నింగ్స్ ఆడావన్నా. సూపర్ అన్న. దాందేముంది కోహ్లీ పడిదారు, నేనున్నా కదా. మీరు కాస్తంత మెరుపులు మెరిపించింటే నేను 150 స్కోర్ పెట్టి మ్యాచ్ కొని గెలిపించేవాడిని. మీరే తొందరపడ్డారు. అదేమో కానీ నీకు మాత్రం మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ కూడా నేనే ఇప్పించా. ఎందుకంటే నువ్వు ఆడిన ఇన్నింగ్స్ అలాంటిది. లేదంటే మన పరువు మొత్తం పోయేది. డేవిడ్, ఏమన్నా బ్యాటింగ్ చేసావా? 26 బాల్స్లో 50 కొట్టావు. ఇంకాస్త ముందు వచ్చింటే సెంచరీ కూడా కొట్టేవాడివేమో. దాందేముందయ్యారు, ఇంకాస్త ముందు వచ్చింటే సెంచరీ కొట్టి తీరేవాడిని. సిచ్యువేషన్ అలాంటిది. 14 ఓవర్స్లో ఆ మాత్రం స్కోర్ లేకపోతే మేము గెలిచేవాళ్ళం కాదు. నిజమే, లేకుంటే నువ్వు గెలిచేవానివే. మా బౌలర్లకు చెప్పి మీ బ్యాట్స్మెన్ అర్లీగా అవుట్ చేయమన్న కాబట్టి సరిపోయింది. లేకుంటే నువ్వు ముందు వచ్చి మ్యాచ్ ముగించేవానివే. అయ్యారు బ్రో, మా బ్యాటర్లు కాస్త రెచ్చిపోయి ఆడాలనుకున్నారు కాబట్టి అవుట్ అయ్యారు. లేకుంటే 150 స్కోర్ పెట్టి ఈజీగా గెలిచేవాళ్ళం. ఏంది మీరు గెలిచేది? హోమ్ గ్రౌండ్లో మీరు సరిగ్గా గెలిచిన రికార్డే లేదు. గెలవడం అంటే మా హోమ్ గ్రౌండ్ కండి చూపిస్తాం ఎలా గెలవాలో హోమ్ గ్రౌండ్లో. అదేమో కానీ ఈసారి మీతో మ్యాచ్ ఉంది కదా, అప్పుడు చూపిస్తాం మా బ్యాటర్లు మా బౌలర్లు పవర్ ఏందో. అప్పుడు చూసుకుందాం అయ్యర్ బ్రో, ఎవరు గెలుస్తారో. డేవిడ్ అన్న, ఏమన్నా ఆట ఆడావా? ఇంకాస్త ముందు పంపించి ఉంటే బాగుండు అనిపించిందన్న. ఎంతో తప్పు చేశాం, లేకుంటే మ్యాచ్ గెలిచేవాళ్ళమేమో. అదేం భయపడకు తమ్ముడు, నేనున్నా కదా, నేను గెలిపిస్తా కదా. మీరు ముందు బ్యాటింగ్ బౌలింగ్ సరిగ్గా వేయండి, చివరిలో నేను వస్తా గెలిపిస్తా కదా.